ఇగో టీ వర్క్స్ ఓ విజన్ అట. తెలంగాణ ఆశయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. కేసీఆర్ ఆలోచనల్లో మంచి పుట్టి సాంకేతిక శక్తిగా మారింది. ఈ భారీ భారీ డైలాగులు కొడుతందుకే పనికొస్తారు. ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్లనే బండి తాక్కుంటా. ఇవన్నీ ఎడికెళ్ళి వస్తాయి ఆయనకు ఆలోచన. ఎంతసేపటికి ఏం మింగాలి, ఏం మిగిలినాయి, ఏడ మిగిలినాయి, యాదగిరిగుట్ట పేరు చెప్పాలి, ఫామ్ హౌస్కు 4 లైన్ల రోడ్లు వేయాలి, అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేయాలి, 25,000 ఎకరాల ప్రభుత్వ భూమిని మింగిరు, స్వాహా చేసిరు. అక్కడ కూడా ఇగో ఇటువంటి పనులు చేసిరు ఈ దరిద్రులు. మళ్ళా అంట భారీ భారీ డైలాగులు. ఇప్పటికి కూడా చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్లకు, బీజేపీ వాళ్లకు, ఎవరికైనా నేను చెప్తున్నా, బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే కవిత వస్తున్నదో టీఆర్ఎస్ చాప కింద నీరులాగా వస్తున్నది. భవిష్యత్తులో ఆమెతోనే ప్రమాదం పొంచి ఉన్నది మిగతా పార్టీలకు. గుర్తుపెట్టుకోర్రి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లల్లా వీళ్ళకంటే కూడా ఆమె ఎక్కువ ఓట్ బ్యాంక్ షేర్స్ సాధించే అవకాశం ఎక్కువ ఉన్నది. వీళ్ళని పక్కకు పెట్టేసారు, వీళ్ళని దేక్తలేరు. బల్కా సుమన్ కూడా అన్నాడు కదా, మనం పిలిస్తే ఎవరు వస్తలేరు, ఏదైనా దలగబెట్టాలి, ఏదైనా దలగబెడితేనే వచ్చి తొంగి చూస్తారు జనాలు, ఆ పని చేయాలి పని మంచి బల్కా సుమన్ కూడా చెప్తున్నాడు. అందుకంటే వీళ్ళని నమ్ముతలేరని వీళ్ళే ఒప్పేసుకున్నారు. కవిత ఏంటంటే చాప కింద నీరులాగా పోతున్నది, కవితతోని జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళని పట్టించుకోరి, కవితని టార్గెట్ పెట్టుకోరి, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా.